ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కరోనా తర్వాత ఈ ఓసీడీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది పెరిగిందనే చెప్పాలి. అంటే ప్రతిదానికి అంటే మళ్ళీ మళ్ళీ చేసిందే చేయటం, తుడిచిందే తుడవడం అంటే ఓసీడీ అంటే ఓవర్ క్లీన్ చేస్తూ ఉంటారు గదా! సో, ఈ ప్రాబ్లమ్ గూడా ఎక్కువైపోయి అది మరీ మానసికంగా మరొక ప్రాబ్లమ్ తెచ్చేలా ఉంది. సో, దానికేమైనా ఎటువంటి మార్గాలుంటాయా? ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ కంపల్సివ్ డిజార్డర్. డిజార్డర్. ఇది ఇంతకుముందు ఉండేది కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. ఏంటి దేన్ని పట్టుకున్నా నాకు కోవిడ్ వస్తుంది, అంటుకుంటే కోవిడ్, మాట్లాడితే కోవిడ్, శ్వాస పీలిస్తే కోవిడ్, తలుపు తెరిస్తే కోవిడ్, అబ్బో తలుపు తెరవగానే కోవిడ్ లోపలికి వచ్చేస్తుంది అనేసి భయము. ఆ! ఏమైందంటే చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే ఇంతకుముందు వార్తాపత్రికలు చదివేవాళ్ళం. ఆ వార్తాపత్రికలు ఇంట్లో ఇస్తే ఈ వార్తాపత్రికల ద్వారా నా ఇంటికి కోవిడ్ వస్తుందని చదవటం మానేశారు. తర్వాత పక్కవాడు ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువు కూడా తీసుకునే పరిస్థితి లేదు, దాంట్లో కోవిడ్ ఉంటుంది. ఈ విధంగా భయానికి ఏ వస్తువు ద్వారా, మనిషి ద్వారా, అట్లాగే ఎవరైనా మీ ఇంటికి వస్తానంటే రావద్దని చెప్పేవారు. రావద్దు. మా ఇంటికి రావద్దు. ఎందుకు భయం? వాడొస్తే వాడు వచ్చేటప్పుడు కోవిడ్ తెస్తాడని. మామూలుగా ఒక అపార్ట్మెంట్లో ఎక్కడన్నా ఉన్నప్పుడు పిల్లలు కలిసి ఆడుకుంటారు. ఈ పిల్లవాడిని బయటికి పోనిచ్చేవారు కాదు, జైల్లో బందీలాగా. అవతలాడు పిల్లాడు వస్తానంటే వాడిని రానిచ్చేవాడు కాదు, తలుపేసి కూర్చునేవారు. తలుపులు వేసుకుని మనం బయటికి వెళ్లకుండా, అవతలవాడు రాకుండా ఒక జైలు జీవితాన్ని గడిపి ఈ ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ ఓసిడి అనేది కోవిడ్లో బాగా పెరిగిపోయింది. సెల్ ఫోను ఒకరిదొకరు వాడితే దాని మీద వైరస్ ఉంటుంది, నాకు అంటుతుంది, స్పూన్ల ద్వారా వస్తుందని ఇట్లా భయం పెరిగిపోయి ఇక ఆ చేతులు కడగటం. ఎందుకంటే మనకు చెప్పారు కదా సూత్రాలు, సోషల్ డిస్టెన్స్ దూరంగా ఉండండి, చేతులు శుభ్రంగా పెట్టండి అని. శానిటైజ్. కొంతమంది ఈ హ్యాండ్ వాష్, ఆ కెమికల్స్ ఉండే హ్యాండ్ వాష్తో కడిగి వాళ్ళకి బొబ్బలెక్కిపోయి రియాక్షన్లు కూడా వచ్చిన పరిస్థితి. ఇంక ఇప్పుడు కూడా అలవాటు మానలా. కోవిడ్ పోయినా ఆ శానిటైజర్లు ఇంకా వాడుతూ, ఇంకా వాడుతా. శానిటైజర్లో ఉండే రసాయనాల ప్రభావం వల్ల రియాక్షన్లు వచ్చి చర్మం కూడా పాడైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఓ రకంగా కోవిడ్ వల్ల, ఆ భయం వల్ల లేని ఓసిడి ప్రవేశించింది. ఇప్పుడు వాళ్ళ ఓసిడితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ ఓసిడి అంటే ఏంటంటే చేసిన పనే మళ్ళీ చేస్తాడు, తాళం వేస్తాడు. తాళం వేసి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత బైక్ మీద వెళ్ళినాక వాడికి తాళం వేసానా వేయలేదని అనుమానం వచ్చి తాళం జేబులో ఉంటుంది, ఆయన మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ వచ్చి తిప్పుతాడు, చెక్ పైకి చేసి. కిందకి వేస్తాడు, అది లాక్ అయి ఉంటుంది. అమ్మయ్య, లాక్ ఉంది, దొంగలు పడలేదని మళ్ళీ వెళ్తాడు. అట్లాగే ఈ ఓసిడి ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్లు ఉంటాయి, వాడు వేసుకునలేదేమో అని చెప్పి డబల్ డోసులు వేసుకుంటుంటారు. పొద్దున్నే బీపీ ట్యాబ్లెట్ అయిపోయింది, వేసుకున్న తర్వాత వాడికి అనుమానం వచ్చి మళ్ళీ ఇంకోటి వేస్తాడు. 2 బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమవుద్ది, బీపీ డౌన్ అయిపోద్ది కదా. ఆ విధంగా ఇక చేతులు చేతులు కడిగిందే కడిగి సబ్బంతా అరిగిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ ఇల్లు గంటకోసారి కడిగేస్తుంటారు. ఇక పూజ దగ్గర కూర్చున్నారంటే సాధారణంగా పావుగంట, అరగంట, కొంతమంది గంటల తరబడి 5-6 గంటలు పూజ చేస్తుంటారు. ఆ విధంగా తల వెంట్రుకల గురించి, ఇక తలస్నానం పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఇది చేసిన పన్నే పదే పదే చేయటం, ఒక భయం వాళ్ళ పట్ల ఉండటం. అంటే ఇది ఓసిడి ఉన్నవాళ్ళు దేనిని నమ్మరు, తన నీడను కూడా తను నమ్మరు. ఆ విధంగా పరిస్థితి ఉంటుంది. ఏమో ఇంకా వాడికి ఆలోచన వస్తుంది, గంట ముందు వెళ్తాడు రైల్వే ప్లాట్ఫారం మీద, ఎందుకంటే రైలు వెళ్ళిపోతుందని వాడికి భయం, భయం. అట్టగా ఫ్లైట్ వెళ్ళిపోతుందని భయం. తర్వాత మనం ఊబరో ఓలా బుక్ చేసుకోవాలంటే అది రాదు టైంకి అని చెప్పి గంట ముందు బుక్ చేస్తాడు. ఈ విధంగా అన్ని భయాలే. ఇక తర్వాత ఇంకా కొంతమందికి కారులో వెళ్తుండగా ఈ కారు ఎక్కడో సమ్మాన్ని గుద్దేసినట్టుగా భయపడుతూ ఉంటారు. అట్లాగే ఈ విమానంలో వెళ్తూ ఈ విమానం కూలిపోతే నేనేమైపోవాలి, ఎట్లా అని. ఈ విధమైన భయాలతో కూడుకుని, ఆందోళనతో కూడుకున్న పరిస్థితి ఈరోజు సమాజంలో. ఈ ఓసిడి అనేది కూడా చాలామందిని ఇబ్బంది బాధ పెడతా పెడుతోంది. ఉంది, ఇబ్బంది పెడుతుంది. వీటికి మానసిక మనకి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్తున్నారు, ట్యాబ్లెట్లు వాడుతున్నారు,
కొంతమంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. డాక్టర్ చెప్పకుండా కూడా వాళ్ళకు తోచిన వైద్యం. ఇంకోటి నిద్రలేమి. ఈ డిప్రెషను, ఓసీడీ వాళ్ళకి నిద్ర పట్టదు. నిద్ర పట్టినా ఒక గంటలో మెలకు వచ్చేస్తుంది. ప్రశాంతంగా కాదు. రాత్రిపూట మూత్ర విసర్జనకు వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమందికి అసలు నిద్ర పట్టదు. కొంతమందికి వృద్ధులకు, మగవారికి ప్రాస్టేట్ గ్రంథి పెరుగుతుంది. పెరిగి గంటకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. వచ్చి పడుకుంటాడు, నిద్ర పట్టదు. పగలపూట పడుకుంటారు చాలామంది మహిళలు, పురుషులు. ఎవరైతే పగలపూట నిద్రపోతారో రాత్రి ఎందుకు వస్తుంది నిద్ర? రాదు. పగలపూట తిని 12కి 1 గంట పడుకుని సాయంత్రం 5కి లెగిస్తే పగలంతా నిద్రపోయిన తర్వాత రాత్రి నిద్ర ఎందుకు వస్తుంది? పైగా శారీరక శ్రమ చేసేవాడికి రాత్రిపూట గాఢ నిద్ర వస్తుంది. వీడు ఏసీ రూముల ముందు కూర్చొని వాట్సాప్లోను టీవీలు చూసుకుంటూ ఉంటే నిద్ర రమ్మంటే ఎట్లొస్తుంది? ఆ విధంగా నిద్రలేమికి మందుల షాప్కి వెళ్ళి విచక్షణారహితంగా కొనేసుకుంటున్నారు. నిద్ర టాబ్లెట్లు ఇమ్మని అవును. ఆల్ప్రోజలాము, తోచిన మందులని కొనుక్కొని సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ నిద్రలేమికి కొంతవరకు మానసిక సమస్యకి తేడా ఉంది. ఎందుకంటే డిప్రెషన్కి గురైన వాళ్ళు, ఓసీడీ వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఇవన్నీ కూడా మెదడులో ఉండే ప్రక్రియలు, మెదడులో ఉండే రసాయనాల యొక్క పరిమాణాలలో మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.